నమస్తే కమ్ టు ఐపీఎల్ సీజన్ 4. వెయిట్ అదేంటి సీజన్ 18 కదా, మరి సీజన్ 4 అంటున్నావు? ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, మరి ఐడియల్ ప్రీమియర్ లీగ్. అవునండి, మీరు మేము కాదు మనందరం ఎదురు చూస్తున్న ఐడియల్ ప్రీమియర్ లీగ్ వచ్చేసింది. సో ఆలస్యం ఎందుకు, లెట్స్ మూవ్ ఆన్ టు ద ఐపీఎల్. బేసికల్లీ క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? మీలో మనలో చాలా మందికి ఇష్టం కాదు, ముఖ్యంగా నాకంటే చాలా ఇష్టం. హలో నాకన్నా ఎక్కువ తినకి ఇంకా ఇష్టం అన్నమాట ఐపీఎల్. అక్కడెక్కడో జరిగే ఐపీఎల్ కి అంత సంబరపడిపోతుంటే, అదే గేమ్ మన ఊరిలో మన కాలేజ్ లో మన ఫ్రెండ్స్ ముందు జరుగుతుంటే ఇంకొంచెం చూస్తుంటే ఎలా ఉంటది? అసలు వేరే లెవెల్ ఉంటది అనుకో. అరౌండ్ 8 టీమ్స్ విత్ 160 ప్లేయర్స్, ఓవరాల్ 20 డిపార్ట్మెంట్స్, కొన్ని వందల మంది స్టూడెంట్స్ మధ్య జరుగుతున్న పోరు. ఆర్ట్స్ అండ్ అవెంజర్స్ వర్సెస్ కామర్స్ కింగ్స్. ఓకే, ఇంతకీ వాళ్ళ మెంటర్స్ ఎవరు, ఏంటి, అసలు మీట్ అవుదామా వాళ్ళవి? మరి మీట్ అవ్వాలంటే ముందు నీకు తెలియాలి కదా ఫస్ట్ వాళ్ళు ఎవరు అనేది. చెప్పు మరి, లేట్ ఎందుకు? కామర్స్ కింగ్స్ యొక్క మెంటర్ వచ్చేసి మనకి నాగేశ్వరరావు సార్ అండ్ ఫ్రాంచైజ్ వచ్చేసి మనకి వీర చౌదరి సార్. ఇక్కడే ఉన్నారు, వెళ్ళి కలుద్దాం మరి. తప్పకుండా పద. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. కామర్స్ కింగ్స్ యొక్క ఫ్రాంచైజ్ ఉన్నారు కదా సార్. సార్ మీ టీం యొక్క విజన్ ఏంటి సార్? మా టీం విజన్ ఎప్పుడు కూడా చదువులోనే కాదు ఆటలో కూడా కింగ్స్ ఎప్పుడు. ఓ మై గాడ్ సార్, మీ ఆన్సర్ మెంటాబ్లెస్ సార్. మీరు ఇప్పుడు టీమ్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళని? వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి ఒక్కొక్క దాంట్లో స్పెషలిస్ట్, ఒకటి బౌలర్, ఒకటి కీపింగ్, ఒకటి బ్యాట్స్మెన్. అంటే వీళ్ళు అంతా ఫైర్ గా ఆడతారంటారా? అంటే మీ ఒపీనియన్ ఏంటి? మీ టీం చాలా ఫైర్ గా ఆడతారు. ఓకే, హై వోల్టేజ్ ఇస్తున్నారంటారా? బాగా చూస్తుంటే మీకే మతిపోద్ది. వాట్ ఈస్ యువర్ టీమ్ బిహైండ్ మోటివేషన్ స్పీచ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ విన్ అయ్యే టీమే కామర్స్ టీం, కామర్స్ కింగ్స్. ఓకే సార్, ఫైనల్ గా మీ టీం గురించి ఏమన్నా ఒక సాంగ్ గురించి చెప్పాలా? మీ టీం రిలేట్ చేస్తే ఏమన్నా సాంగ్ కానీ ఏమన్నా? సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning. Sir, what is your biggest challenge this ideal Premier League? The first of the match practice లో మాకు కానీ ఇప్పుడు కానీ మేము ఆడడంలో ఈ మ్యాచ్ యాక్చువల్గా అనేక సంవత్సరాలు జరుగుతుంది, కానీ ఫస్ట్ టైం మేము ఏంటంటే కామర్స్ టీం అనేది ఫస్ట్ టైం వస్తున్నాం. దీన్ని మేము ఫస్ట్ టైం బెస్ట్గా చెప్పాలనుకుంటున్నాం మేము. Okay sir. అనదరు మా కామర్స్ అనేది చదువులోనే కాదు ప్రతి దాంట్లో కూడా మేము ముందుంటామని చెప్పి నిరూపించాలనుకుంటున్నాం. సార్ మీరు ఏ స్పెషల్ క్వాలిటీస్ చూస్ చేసుకున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నారు. Okay. వాళ్ళ ఆవేశం, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ యొక్క మూమెంట్, వాళ్ళ యొక్క మైండ్ సెట్స్ ఇవన్నీ ఆలోచించి వాళ్ళ నెగ్గగలిగితే స్పిరిట్ మెయిన్ వాళ్ళ యాక్టివిటీస్ని చూసి చేసుకున్నాం. సార్ మెంటర్గా మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్? సో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. దాంట్లో ప్రైమరీగా ఏంటంటే అందరినీ మోటివేట్ చేసుకోవటం, మెయిన్లీ టీమ్ కెప్టెన్, టీమ్ ఫైనాన్సర్ ఇవన్నీ కూడా కొలాబరేషన్ చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. మీ టీంకి టఫ్ కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నారు? సో మా టీమే మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, ఇప్పటి వరకు కామర్స్ టీమ్స్ ని మనం క్వశ్చన్స్ అడిగాము, అంతా ఓకే. ఇప్పుడు మనము ఆర్ట్స్ అవెంజర్స్ దగ్గరికి కూడా వెళ్ళిపోదామా? వెళ్దాం మరి. తప్పకుండా పద వెళ్దాం. వెళ్ళాలంటే ఫస్ట్ నీకు మెంటర్ తెలియాలి, ఫ్రాంచైజ్ ఓనర్ తెలియాలి కదా, మర్చిపోయాను. ఎవరింతకి? ఫ్రాంచైజ్ ఓనర్ వచ్చేసి విశ్వనాథ్ గారు, మెంటర్ వచ్చేసి స్టీవెన్ రాజ్ గారు. ఓకే, పదైతే వెళ్ళి కలిసి అడిగాం. మరి వెళ్దాం. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి సార్, మీ విజన్ ఏంటి సార్? మీ టీం యొక్క విజన్ సార్? మాది ఆర్ట్స్ అవెంజర్స్. సార్ ఈ ఆర్ట్స్ అవెంజర్స్ మా టాస్లో మేము ఫీల్డింగ్ చూస్ చేసుకున్నాం. ప్రజెంట్ 10 ఓవర్స్కి కూడా మాదే లీడ్లో కంటిన్యూ అవుతుంది. డెఫినెట్గా మేమే విన్నర్స్. మా టీం కూడా అంత యూనిటీగా చాలా స్పిరిటివ్గా ఆడుతున్నారు. అంత మాకు టీం విషయంలో చాలా బెస్ట్ టీంని చూస్ చేసుకున్నాం అని చెప్పేసి మా ఫీలింగ్.
సో ఏ క్వాలిటీస్ చూస్ చేసుకున్నారు సార్ మీ టీమ్మేట్స్ స్పెషల్ క్వాలిటీస్? ఈక్వాలిటీ అంటే వీళ్ళు ఇంటర్ ఛాంపియన్స్, అలాగే కాలేజ్ ఎయిట్ క్రికెట్ టోర్నమెంట్లో చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్ట్రైక్ రేట్ని బట్టి మేము చూస్ చేసుకోవడం జరిగింది. అలాగే ముందే 2 days ముందే మేము స్టూడెంట్స్ని మా ఐకాన్ ప్లేయర్ని అలాగే బెస్ట్ ప్లేయర్ని తీసుకుని మేము ముందే లిస్ట్ అవుట్ చేసుకుని ఆ విధంగా వాళ్ళని మేము చూస్ చేసుకోవడం జరిగింది. సార్ ఇది మీది ఫస్ట్ టీమ్ కదా సార్, మరి మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నారు, ఫస్ట్ టీమ్ కదా సార్ ఇది మీది, ఎలా ఉంది సార్ మీకు? ఇది లాస్ట్ 4 seasons అయినా ఆర్ట్స్ అవెంజర్స్ అనేది ఇది ఫస్ట్ టీమ్. అయితే అంతేకా ఫస్ట్ టీమే కాబట్టి మేము దీన్ని చాలా ఖచ్చితంగా మేము దీన్ని విన్ అయ్యి మిగతా వాళ్ళు కూడా మేము ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నామని చెప్పేసి చాలా హ్యాపీగా అలాగే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ అనాలిసిస్ ప్రకారం ఆర్ట్స్ అవెంజర్స్ లీగ్లోనే కంటిన్యూ అవుతుందని మా ఫీలింగ్. మీ టీమ్కి టఫ్ కాంపిటీషన్ ఎవరైనా మీరు అనుకుంటున్నారు? టఫ్ కాంపిటీషన్స్ వచ్చి ఏదైనా అంటే బీబీఏ బుల్స్ కానీ లేదంటే ఆక్వా అని అనుకుంటున్నాం. అయితే ఏదైనా ఫైనల్గా మేమే విన్నర్స్ అవుతామని చెప్పేసి మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అండ్ ప్రతి టీంకి ఏదో ఒక థీమ్ ఉంటుంది కదా, అలా మీ టీంకి ఏమైనా థీమ్ ఉందా? అంటే థీమ్ అంటే మేము ఏంటంటే ఆర్ట్స్ అనేది ఎప్పుడు కూడా దేనికి తీసుకోదు. ఒక ఎడ్యుకేషన్ అవసరం అయితేనంటే, ఒక కాంపిటేటివ్లో ఏదైనా సర్వీస్ కమిషన్లో అయితేనంటే, అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ఎప్పుడు కూడా ఆర్ట్స్ టీమ్ అనేది మిగతా కంపారిజన్ మేనేజ్మెంట్ కోర్సులతో కంపేర్ చేసిన సైన్స్ కోర్సులతో కంపేర్ చేసుకుని ఎప్పుడు కూడా మా ఆర్ట్స్ అనేది ఎప్పుడు ముందుంటారు. అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ప్రూవ్ చేస్తుంటాం. బెస్ట్ ఆఫ్ లక్ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మెంటర్గా మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్? Biggest talent means student encouragement, first of all. Okay. First student encouragement and a team spirit. The most important thing, team spirit. Okay. Already మన ideal family, we are family, but students fighting to spirit of the sports. వావ్, నైస్ సార్. ఇంతకీ మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు కదా, వాళ్ళని ఏ క్వాలిటీస్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ చూసామమ్మా మేము. ఓకే. ప్రాక్టీస్ సెషన్ చూసిన తర్వాత ఐకాన్ ప్లేయర్స్ కొంతమందిని సెలెక్ట్ చేసి అలాగే కొంతమందిని ఫ్రాంచైజీలో మేము వేలంపాట ద్వారా మేము తీసుకోవడం జరిగింది. మా ఫ్రాంచైజీ ఓనర్ డి విశ్వనాథరాజు గారు, అలాగే మా కోచ్ జి స్టీవెన్ రాజు గారు, మెంటర్గా నేను, మేము ముగ్గురు కూడా నిన్నంతా కూడా ప్రాక్టీస్ చేయించి వాళ్ళని ఈ విధంగా తయారు చేసుకొచ్చాం. మీ టీమ్ కి ఎవరు టఫెస్ట్ కాంపిటీషన్ అని మీరు అనుకుంటున్నారు? టఫెస్ట్ కాంపిటీషన్ ఐ మీన్ ఫస్ట్ మ్యాచ్ టుడే. ఈవెన్ ఆల్రెడీ మీరు అనుకుంటారు కదా అట్లా. ఐ డోంట్ నో. ఓకే సార్. మీ టీమ్ కి ఏమైనా థీమ్ సాంగ్ ఏమైనా అనుకుంటున్నారా సార్ మీరు? థీమ్ సాంగ్ అంటే ఆల్రెడీ టీమ్ ఓడినా పర్లేదు, డాకు మహారాజ్ సాంగ్. డాకు మహారాజ్. టైగర్ ఫ్రాంచైజ్ వచ్చేసి దీపక్ సార్. లెట్స్ వి మూవ్ టు ద దీపక్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, హౌ ఇస్ యువర్ టీమ్? మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు టీమ్ మెంబర్స్ ని? అంటే ఎందుకంటే ప్రీవియస్ గా ఎప్పుడు కూడా సీజన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి. ఐడియల్ ప్రీమియర్ లీగ్ అన్ని మొదటి నుంచి ఎప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ 4th సీజన్ లో ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ని బేస్ చేసుకుని మేము బెస్ట్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం అమ్మా. ఓకే సార్. అంటే మీ విజన్ ఏంటి సార్? టీమ్ మెంబర్ల విజన్ ఏమైనా ఉందా? విజన్ మీన్స్ ఏమీ లేదు. అంటే ఇది ఐడియల్ ప్రీమియర్ లీగ్ అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా గెలవాలనే తపనతో ఉంటారు, ఎవరి కప్ వాళ్ళు తెచ్చుకుందా ఉంటారు. ఓవరాల్గా స్టూడెంట్ల మధ్యన మంచి బాండింగ్ ఉండాలని ఈ ఐడియల్ ప్రీమియర్ లీగ్ లాంటి అవకాశం స్టూడెంట్స్కి కవర్ చేస్తున్న మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా రంజిత్ గారు కానీ, లేకపోతే వాసు గారు కానీ, మన కిరణ్ గారు కానీ, చిరంజీవి మేడం గారికి కానీ మేము అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. స్టూడెంట్ల మధ్యన ఇంటరాక్షన్ కలగడానికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. సార్, మీ టీమ్ కి ఏమైనా మోటివేషనల్ గా స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారు? మోటివేషనల్ ఏదైనా వర్డ్స్ కానీ అట్లాంటివి? వర్డ్స్ మీన్స్ ఏంటంటే అందరూ గెలవాలనుకుంటాం, నా టీం కూడా గెలవాలని అనుకుంటున్నాను. డెఫినెట్గా 100% గెలుస్తారనే యోచనలో ఉన్నాం. ప్రస్తుతం అయితే మా వాళ్ళు లయన్స్ లాగా, టైగర్స్ లాగా కూడా రోరింగ్ మొదలు పెట్టారు. డెఫినెట్ గా గెలుస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీరు ఐపీఎల్ టీమ్ లో 8 టీమ్స్ ఉన్నాయి కదా సార్, 8 టీమ్ లో మీది అసలు ఏంటి కాంపిటేటర్స్, బెస్ట్ కాంపిటేటర్స్ ఏమనుకుంటున్నారు? కాంపిటేటర్స్ అని ఏమీ లేదు, ఎవరు వచ్చినా సరే మా వాళ్ళు ఆడడానికి రెడీగా ఉన్నారు. బెస్ట్ కాంపిటేటర్ అలా అని ఏమీ లేదు, అందరూ కూడా మంచి ప్లేయర్సే ఉన్నాయి. 8 టీమ్స్ కూడా ఎవరు వచ్చినా మేము సిద్ధమే ఆడడానికి రెడీగానే ఉన్నాం.
ఏదైనా సరే మనం స్పోర్టివ్గా తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. అయితే విన్ అయితే హ్యాపీ, లేకపోతే గెలిచినా గెలవకపోయినా మాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే స్పోర్టివ్గా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ ఐపీఎల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో నో ప్రాబ్లం, మాకు ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. సార్ అలాగే ప్రతి టీం కి ఒక థీమ్ ఉన్నట్టు మీకు ఏమైనా థీమ్ ఉందా మీ టీం కి స్పెషల్ గా? ఎస్పెషల్లీ ఏంటంటే ఈ టీం మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ కారణం ఏంటంటే అవుట్ ఆఫ్ 20 ప్లేయర్స్కి నియర్ బై 16 ప్లేయర్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఆడుతున్నారు. దాంతో కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడిగా కొంచెం నాకు కూడా ఇది ఉంటుంది కదా, మా టీం గెలవాలనే ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మేము స్పెషల్గా ఇక్కడ రావడం, మా ఫ్యాకల్టీ మెంబర్స్, కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, మా మెంటర్ కానీ, మా హెచ్ఓడి కానీ, లేకపోతే మా ఇన్ఛార్జ్ హెచ్ఓడి కామేష్ గారు కానీ, మేము అందరూ కూడా దీనికోసం మా వాళ్ళు గెలవాలని తపన ఉంటుంది కదా అందరికి. ఆ ఉద్దేశంతోనే మెయిన్గా ఈవేళ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం టెక్నో టైగర్ మెంటర్ సార్ రాజ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ స్ట్రాటజీ ఏంటి అసలు? మీ టీం ఎలా ఆడుతుంది? అసలు మీ స్ట్రాటజీ ఏంటి? అసలు మీ విన్నింగ్ స్ట్రాటజీ ఏంటో చెప్తారా? strategy? Well, right now we don't have any specific strategy as such, but see, making a strategy is somewhere difficult here because every year first year students will add into the team and coming to the auction, so somewhere it's difficult to pick the new players and tough players around them. What we believe is our complete trust on our team and the unity, so I hope it will drive to our success. Any speech behind your team? Motivational speech? No, there's no any specific motivational speech. They don't need any motivation kind of because already they're as Deepak sir said, they are already roaring on the ground. Yes sir. And hunting like the tigers and lions. Yes, So yes. they don't need any specific motivation for Yes. us. క్వాలిటీస్ ఉన్నాయి అసలు మీ team ఎలా లో? pick They are చేస్తారు? already champs, right? Champions. So already they all are very well prepared and well interested in games, and the team spirit is completely different as compared to other players. So If any word dedicated to your team, which word you dedicated? taggedele తగ్గేదలే పుష్ప. Techno Tigers. తగ్గేదలే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో సార్ మీరు ఇప్పుడు దాకా అక్వాలయన్స్ అనేది ఇప్పుడు దాకా గత 3 సీజన్స్ లోని సెమీఫైనల్స్ కి వచ్చింది, లేకపోతే ఇప్పుడు దాకా ఒకసారి కూడా కప్పు కొట్టలేదు. ఈసారి ఏమైనా టఫ్ కాంపిటీషన్ ఏమైనా ఇస్తుంది అనుకుంటున్నారా? సో 100% అయితే సరే కప్పు కొడతానే హోప్స్ తోటి మేము ఉన్నాం. సో అంటే మీ టీం గురించి ఏదైనా చెప్పండి సార్. సో మా టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో ఉండేటువంటి మా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్ట్రెంత్ అని కావచ్చు, అట్ ది సేమ్ టైం కోఆర్డినేషన్ కూడా చాలా యూనిటీ అండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మేము ఈసారి అయితే మస్ట్ అండ్ షుడ్గా కప్పు కొడతానేటువంటి హోప్స్ తోటే ఉన్నాం. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.